హలో, ఇవాళ స్పెషల్ వచ్చేసి చికెన్ పులావ్ అండి. బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకునే చికెన్ పులావ్ 10 మినిట్స్లో అయిపోతుందండి. నేనైతే 3/4 కేజీ చికెన్కి 3/4 కేజీ రైస్ వేసుకుంటున్నాను. ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ కారం, 1.5 స్పూన్ సాల్ట్, పుదీనా, కొత్తిమీర, చిటికెడు పసుపు, పెరుగు, టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసుకొని మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న నిమ్మకాయ రసం కూడా చికెన్లో పిండుకుందాం. మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుకోవాలి. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఒక 10 నిమిషాలు. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకోవాలి. కుక్కర్లో ఆయిల్ వేసుకొని బిర్యానీ దినుసులన్నీ వేసుకోవాలి. వేసుకున్నాక పచ్చిమిర్చి వేసుకోవాలి. ఒక కరివేపాకు, సన్నగా తరుగుతున్న ఉల్లిపాయ, మీడియం సైజ్ ఒక 3 తీసుకోవాలి. టమాటాలు కూడా వేసుకోవాలి కలుపు కోసం. కొంచెం ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి అన్నీ కొంచెం మగ్గాలి. కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చేలాగా మగ్గించుకోవాలి. చికెన్తో పాటు చికెన్కి ఈక్వల్గా 3/4 కేజీ చికెన్ అండి. రైస్ కూడా 3/4 కేజీ వాష్ చేసి పెట్టుకున్నాను. ఉల్లిపాయ మగ్గిపోయినాయండి. ఇప్పుడు ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న చికెను ఇందులో వేసేసుకొని మొత్తం కలుపుకోవాలి ఒకసారి. చికెన్లో వాటర్ చూసిగా చికెన్ కొంచెం పచ్చి వాసన పోయే వరకు కలుపుకుంటూ కుక్ చేసుకుందాం. ఇప్పుడు ముందుగానే నానబెట్టుకున్న బియ్యంని ఈ చికెన్ మీద వేసుకోవాలి. బియ్యం ఇలా వేసుకున్నాక బియ్యం ఇలా కలుపుకోవాలండి ఒకసారి. ఆ మసాలా అంతా ఆ రైస్కి పడతాయో ఒక 2 మినిట్స్ అలా చేసుకొని
ఇప్పుడు వాటర్ పోసుకుందాం. ఇప్పుడు వాటర్ వేసుకుందామండి. ఒక గ్లాసుకి 1.5 వాటర్ వేసేసుకుంటున్నాను నేను. మా రైస్కి అయితే ఆ వాటర్ సరిపోతాయి. చికెన్లో ఉన్న వాటరు అంతా సరిపోతుందండి, కరెక్ట్గా కుక్ అవుతుంది. ఒకసారి ఇలా కలిపేసుకొని మొత్తం కిందకి పైకి నేనైతే నార్మల్ రైస్తోనే చేశానండి. మీ ఇష్టం, మీకు ఇష్టం ఉంటే మామూలు బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు. నార్మల్ రైస్తోనే కూడా బాగుంటుందండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకుంటాం. 2 విజిల్స్ వచ్చే వరకు ఉంచి తీసేసుకుంటే సరిపోతుంది. చికెన్ పులావ్ రెడీ. ముక్క కూడా బాగా కుక్ అయిందండి, చూసారా? టేస్ట్ చాలా బాగుందండి.